కొంతమంది ఏదో చేసేసిన వాళ్ళలాగా చేయగలరా? నేను చేయగలనా? చేయలేం. మీరు చేయగలరా? ఆ కొండ, ఏ కొండ? ఆ మోరియా కొండ, ఏ కొండ? అది ఎక్కలేనంత ఎత్తైన కొండ అన్నాడు. నేను ఎక్కలేనయ్యా ఈ కొండ. నా కొడుకుని, నా కుమారుణ్ణి నా చేతులారా కత్తితో నరికి చంపడమా? నేనెక్కలేను. కానీ నువ్వు చేయి పట్టుకొని నన్ను ఎక్కించవా? నన్ను ఎక్కించవా? నన్ను ఎక్కించవా? దేవుడు అన్నాడు, కమా, నీ చెయ్యి నేను పట్టుకుంటాను. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాడు. కానీ మర్చిపోవద్దు, ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది. తద్వారా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణుల వలె నేను చెయ్యబోతున్నా. ఎదర, వెనక, ఎడం పక్కన, కుడి పక్కన వ్యాపింపజేస్తాం. ఎందుకు ఆ దీవెన ఆయనకు కలిగింది? కొండపైకి ఎక్కాడు గనకనే. యోసేపు పరిశుద్ధత అనే కొండ ఎక్కని కొండ చేశాడు సాతానుగాడు. కానీ అన్నాడు, నేను ఎక్కలేనయ్యా. దేవుడు అన్నాడు, నేను నీతో ఎక్కిస్తాను, పట్టు. అందుకే 80 సంవత్సరాలు ఏకదాయిగా రాజుగా పరిపాలించడానికి దేవుడు మార్గం చేశాడు. నజరేయుడైన యేసయ్య గొల్గోతా కొండ ఎక్కలేనన్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నాలోండి తీసివేయి. నేను ఎక్కలేనయ్యా, నేను ఎక్కలేనయ్యా. తండ్రైన దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కలేవు. కానీ ఈ కొండ ఎక్కితేనే అన్ని నామము కన్నా పైనామంగా మారేది. ఎంతకెక్కాడా లేదా చెప్పండి? కాదు, నోరు తెరిచి చెప్పాలి. ఎక్కాడా లేదా? కామాన్, ఎక్కాడా లేదా? అందుకే ఈరోజు మనకి రక్షణ వచ్చింది. అందుకే మనకు స్వస్థత వచ్చింది. అందుకే మన ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ కూర్చున్న అమ్మ నాన్నలతో చెప్పనా, మీకొక కొండ ఉంది మీ ఎదురుగా. మీరు ఆ కొండ ఎక్కితే మీ బిడ్డలు దీవింపబడతారు. ఏ కొండ? గొండల కొండ కాదు, అది ఎవడన్నా ఎక్కేయగలదు. కానీ ఈ కొండ, అమ్మా నాన్నలారా, నీకెదురుగా ఒక కొండ ఉంది. మోరియా కొండ వలె అబ్రహాంకి మోరియా కొండ ఉన్నట్టుగా, దావీదుకి పరిశుద్ధత కొండ ఉన్నట్టుగా, యేసు ప్రభుకి గొల్గోతా కొండ ఉన్నట్టుగా, యోసేపుకి పరిశుద్ధత కొండ ఉన్నట్టుగా, నా బిడ్డలు దీంపబడటానికి, మీ బిడ్డలు దీంపబడటానికి అందరికీ ఒక కొండ ఉంది. ఆ కొండ ఎక్కి మధ్యలో కింద పడిపోతున్నావా? నీ బిడ్డలు ఆశీర్వాదాలు చూడలేరు. ఆశీర్వాదాలు చూడలేరు. నీ బిడ్డలు ఘనత చూడలేరు. నీ బిడ్డలు హెచ్చింపు చూడలేరు. అందువలన విశ్వాసముతో ఈ కొండతో నువ్వు చెప్పాలి, నేను ఎక్కలేని ఈ కొండ, కానీ ఎక్కించే దేవుడు సహాయం కోరుతున్నాను. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. ఈరోజు దేవుని ఆత్మ నాతో అనేది, బాబు, నా కుటుంబంలో నేను ఎక్కలేకపోయాను. అమ్మ నువ్వైనా, నాన్న నువ్వైనా, బాబు, నా దేవుడు ఎదురుగా కొండ ఉంచాడు, అది నాకు తెలుసు. నేను ఎక్కలేక మధ్యలోనే డొల్లి పడిపోయా. అందువల్ల నా బిడ్డల జీవితంలో ఒక మార్పు రావట్లా. కానీ ఈరోజు వాక్యం నేను వింటున్నాను. నా గుండెల్లో ఒక దృఢ నిర్ణయం తీసుకుంటున్నాను. నా ఎదురుగా ఉంచిన ఈ కొండ ఇంకా ఉంది అలాగే. నువ్వు ఎక్కేదాకా కొండ అలాగే ఉంటది. నీ ప్రాణం పోయేదాకా కొండ అలాగే నిలబడి సవాల్ చేస్తుంది. కానీ దేవుడు అనేది, ఒక్కసారి దేవుడు నన్ను, ప్రభువా, నన్ను ఎక్కించవా మళ్ళా ఈ కొండ, ఈ పరిశుద్ధత కొండ, ఈ మోరియా కొండ, ఈ గొల్గోతా కొండ, వాళ్ళు ఎక్కి దీవెనలు పొందినట్లుగా నన్ను కూడా ఎక్కించవా అని నువ్వు అడిగితే, ఈ రోజు నుండి నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని నువ్వు ఎక్కలేనంత ఆ కొండపైకి నా దేవుడు నిన్ను ఎక్కించగలడు. ఒక విషయం, యేసయ్య ఎక్కినందుకే అన్ని నామము కన్నా, అబ్రహాం ఎక్కినందుకే నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె ఎదర, వెనక, ఎడం పక్కన, కుడి పక్కన, తూర్పు, దక్షిణ, ఉత్తర, పడమర భాగం సంతానం అభివృద్ధి పొందింది. దావీదు ఎక్కడం వలనే ఈ రోజున అతన్ని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. యోసేపు కొండ ఎక్కాడు గనకనే 80 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. నువ్వు మరి కొండ ఎక్కావా? అడుగున ఉన్నావా? మధ్యలో ఉన్నావా? డొల్లిపోతున్నావా? చెప్పండి. ఎక్కేసేస్తున్నారా? లేకపోతే అడుగున ఉన్నారా? మధ్యలోకి ఎక్కి పడిపోతున్నారా? చెప్పండి. మధ్యలోకి ఎక్కి పడిపోతున్నారా? పైకి ఎక్కేశారా? పైకి ఎక్కేస్తే స్తోత్రం, అడుగునున్నా స్తోత్రం, మధ్యలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి.
నా దేవుడి సహాయం కోరండి, చేపట్టుకుని మెట్టు మెట్టుగా పైకెక్కిస్తాడు. మనందరికీ 3 కొండలు ఉన్నాయి. ఒకటో కొండ పరిశుద్ధత కొండ, రెండో కొండ విధేయత కొండ, మూడో కొండ ప్రార్థన కొండ. ప్రతి వ్యక్తి ఈ 3 కొండలెక్కాలి. ఈ 3 కొండలెక్కాలి. పరిశుద్ధత కొండ, నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ కొండ నువ్వు ఎక్కాలి. ఎక్కితే ఆ కొండ పైన నీ కొరకు గొప్ప ముత్యం దాచిపెట్టాడు ఆయన. విధేయత కొండ ఉంది. విజయవాడ అంత 100 సార్లు తిరిగి రమ్మంటే తిరిగి రాగలం, కానీ విధేయత చూపట్టడం అనేది చాలా కష్టం. నా దేవుడు చిన్న చిన్న అడుగుతూ ఉంటాడు, నువ్వేమో పెద్ద పెద్ద చేయాలనుకుంటావు. మన దేవుడు ఏంటంటే రివర్స్ చెప్తూ ఉంటాడు అన్ని. నువ్వేమో పెద్ద పెద్ద దేవా విజయవాడ పట్నం 100 సార్లు తిరిగి వస్తాను ప్రభా. దేవుడు అని 100 సార్లు వద్దురా బాబు, నేను చెప్పింది చేయి అంటాడు. విధేయత కొండ, నువ్వెక్కావా ఆ కొండ పైన ఒక గొప్ప ఆణిముత్యం దాచిపెట్టాడు ఆయన. ప్రార్థన కొండ, ఒక ప్రసంగం వినగానే రేపటి నుండి దేవా ఏది ఏమైనా, ఇడ్లీ సాంబార్ లేకపోయినా పర్వాలా, ఉప్మా లేకపోయినా పర్వాలా, ఆ బాబుతో నువ్వు నాతో మాట్లాడావు, ఇక ప్రతిరోజు పొద్దున్నే 5 గంటల నుండి 6 గంటల దాకా ప్రార్థన చేస్తాను. 2 నెలలు, 3వ నెల రాగానే ఇడ్లా సాంబారా. ఎందుకు నిన్ను ప్రార్థనా కొండపైకి ఎక్కచ్చట్లా? ఆ ప్రార్థనా కొండపైన నువ్వు ఎక్కితే ఒక విజయం దాచిపెట్టాడు ఆయన, ఒక ఘనత దాచిపెట్టాడు ఆయన, ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు ఆయన. ఈరోజు ఆ కొండ ఎక్కాలి. 2 చేతుల పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించయ్యా. ఆ మాట నిజంగా నా జీవితంలో జరగాలన్న వాళ్ళు గట్టిగా పలకండి. యేసయ్యా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించయ్యా. అన్నమాట గట్టిగా. నిజంగా నా దేవుని నిన్ను ఎక్కించాలి, సజీబాబుని ఎక్కించాలి, ఆ పరిశుద్ధత కొండపైకి ఎక్కించాలి, ఆ విధేయత కొండపైకి ఎక్కించాలి, ఆ ప్రార్థన కొండపైకి ఎక్కించాలి. 2 చేతుల పైకెత్తి యేసయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. చెప్పండి ఆ మాట గట్టిగా, గట్టిగా. ఆర్ యు రెడీ? కనబడం. అదే కొంచెం ఎక్కితే కొంతమంది కనబడతాం, మధ్య దాకా ఎక్కితే కొంతమంది కనబడతాం, అదే పైకి ఎక్కితే ఇది అంతే. నా దేవుడు నన్ను నేను ఆశించేది అంత పైకి ఎక్కాలని నేను. నన్ను 2 కీర్తన గ్రంథం 61వ కీర్తన 3-4. నువ్వు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఇప్పుడు నాకు చెప్పండి, అది భూతకాలంలో ఉందా, వర్తమాన కాలంలో ఉందా, భవిష్యత్తు కాలంలో ఉందా? ఈ మాట వర్తమాన కాలమా? ఒకసారి చూడండి. నువ్వు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. 2గా దాన్ని ధ్యానించాలి. 1 భూతకాలం, 2 వర్తమాన కాలం. 2 నిన్న సహాయం చేసిన దేవుడు ఈ రోజు కూడా సహాయం చేస్తాడు. ఆ సహాయం అంటే చాలు మన వాళ్ళందరూ గట్టి ఆమె. నాకు కూడా ఎంత ఇష్టమో ఆ మాట. గట్టిగా చెప్పండి, గట్టిగా ఆమేన్. నిన్న సహాయం చేసిన దేవుడు ఈ రోజు కూడా సహాయం చేస్తాడు. అది ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమేన్ అని గట్టిగా చెప్పనక్కర్లా, గట్టిగా 1 2 3. నిన్న సాయం చేసిన దేవుడు ఈ రోజు కూడా సాయం చేస్తాడు. పక్కన వాళ్ళకి ఇద్దరికి సాయం ఇచ్చి చెప్పండి, నిన్న సాయం చేసిన దేవుడు ఈ రోజు సాయం చేస్తాడమ్మా, భయపడకనండి. చెప్పండి, చెప్పండి. కొంతమంది చెప్పాలా, మగవాళ్ళు కూడా చెప్పాలి, నిన్న సాయం చేసిన దేవుడు ఈ రోజు సాయం చేస్తాడమ్మా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆర్ యు రెడీ? దావీదు అంటున్నాడు, నేను భూదిగంతముల నుండి, అంటే ఇశ్రాయేల్ దేశపు ఎండింగ్ లో నుండి నేను మొర్ర పెడతాను ఆ దేవునికి. మనకి కన్యాకుమారి ఎలాంటిదో అలాంటిది ఇశ్రాయేల్ బోర్డర్. తండ్రి నేను నీకు మొర్ర పెడతానా, నాకు భయం లేదు దేవా. ఆమేనండి, నాకు భయం లేదు దేవా. నా దేశపు ఆరంభ భాగములో ఉన్నప్పుడు నాకు ఎంత సాయం చేసావో, నేను నా దేశపు సెంటర్ పాయింట్ లో ఉన్నప్పుడు ఎంత సాయం చేసావో, ఎండింగ్ లో ఉన్నప్పుడు కూడా నాకు సాయం చేస్తావు అనగలవా? ఆ మాట చెప్తారా? చెప్తారా ఆ మాట?
విశ్వాసముతో అదే పలకండి అన్నాడు. నా దేవుడు నాకు సాయం చేయండి. నిన్న సాయం చేసిన దేవుడు నాకు సాయం చేస్తాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహం వచ్చింది, అప్పుడు సాయం చేశాడు, ఇప్పుడు సాయం చేస్తాడు. ఎలుగుబంటి వచ్చింది, అప్పుడు సాయం చేశాడు, ఇప్పుడు చేస్తాడు. గొల్యాత్ వచ్చాడు, టాప్ మన ఒక రాయిత పడేశాడు, అప్పుడు సాయం చేసిన దేవుడు ఇప్పుడు సాయం చేస్తాడు. ఈట తీసుకొని మా మామయ్య నన్ను చంపడానికి చూశాడు, అప్పుడు తప్పించాడు, ఆ దేవుడు ఇప్పుడు నా సాయం చేస్తాడు. 600 మంది రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, అప్పుడు దేవుడు తప్పించాడు, ఇప్పుడు సాయం చేస్తాడు. నాకు భయం లేదు. సొంత కొడుకు నన్ను చంపాలని చూశాడు, బా ఎంత నీచమండి బాబు. సొంత కొడుకు నన్ను చంపాలని చూశాడు, నా దేవుడు నన్ను తప్పించాడు. ప్రైజ్ ద లార్డ్. నాకు సాయం చేస్తాడు. నిన్నున్న దేవుడు ఈ రోజు ఉన్నాడు, రేపు ఉంటాడు. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆదామవ్వలతో తోడైన దేవుడు మనకు తోడే ఉన్నాడు. అబ్రహాముకు తోడైన దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఇస్సాకు తోడైన దేవుడు మనకు తోడే ఉన్నాడు. యాకోబుకు తోడైన దేవుడు మనకు తోడే ఉన్నాడు. దావీదుకు తోడైన దేవుడు మనకు తోడే ఉన్నాడు. వాళ్ళ నిన్నటిలో సాయం చేసిన దేవుడు మన వర్తమాన కాలంలో కూడా ఆయన సాయం చేస్తాడు. సామ్సన్ గాడిద దవట ఎముకతో 1000 మందిని చంపాడు. దేంతో? ఎప్పుడన్నా గాడిద ఎముక చూసారా? చేతుల పైకెత్తండి ఎవరన్నా. మనం ఎవరో చూడాల, మనకెందుకు? ఎప్పుడన్నా గాడిదని చూసారా? తాడేపల్లి వెళ్ళండి, కనపడుతుంది గాడిద. ఒకరోజు గాడిద చూడటానికి వెళ్ళాను నేను, ఎలా ఉంటుందా అని. అది ఎలా అరిసిద్దా అని చూడటానికి వెళ్ళా ఒకసారి. అది అన్నటికి అరవలా అంటది. అది గాడిద స్వభావం ఎప్పుడు కూడా వెనకున్న వాళ్ళని ఇలా అంటూ ఉంటది. అందువల్ల దాని వెనకాల ఉండకూడదు. అదేం బుద్ధి మరి ఆ గాడిదకి. గాడిద దవట ఎముకతో, ఏంటిదే? గాడిద దవట ఎముకతో దేవుని ఆత్మతో 1000 మందిని చంపించాడు. ఎంతమందిని? 1000 మందిని చంపించగలిగిన దేవుడు గ్లాస్ నీళ్ళు ఇవ్వలేడా? మనకు తెలిసింది, కానీ ఆయనకి తెలవలది. ఒక గాడిద దవట ఎముకతో 1000 మందిని చంపించగలిగిన దేవుడు గ్లాస్ నీళ్ళు ఇవ్వలేడా? వెళ్ళిపోయి